హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎట్టున్నారు? మంచిగా ఉన్నారు కదా. ఈరోజు అయితే మేకప్ బ్రెయిన్తో అయితే కర్రీ అయితే చేశానండి. చూడండి, అది ఎగ్ కర్రీ టైప్లోనే ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ అయితే ఇలా మేక తలకాయ తీసుకొచ్చుకున్నామండి. చూడండి, అందులోకి వెళ్ళి అయితే బ్రెయిన్ ఇలా తీస్తున్నారు. అలా మేక తలకాయల నుంచి బ్రెయిన్ అయితే తీస్తున్నారండి. ఈ కర్రీ సేమ్ ఎగ్ కర్రీ లాగా చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకు కూడా పెట్టండి, చాలా హెల్తీగా కూడా ఉంటుంది కదా. చూసారా, అలా మేక తలకాయ నుంచి బ్రెయిన్ అయితే అలా తీసేసుకోవాలండి. దాన్ని ఒక గిన్నెలో వేసుకుంటే చూడండి అలా ఉంటుంది. దీంతో కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. చిన్న బగోన్ పెట్టుకున్నానండి, ఎందుకంటే మెదడు అనేది కొంచెమే ఉంటుంది కదా, దానికోసమని. ఇందులోనే పచ్చిమిర్చి, ఆనియన్స్ అనేవి వేసుకోవాలి, కట్ చేసి పెట్టుకున్నవి. ఆయిల్ పోసుకున్న తర్వాత అందులో ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి అనేది వేసుకోండి. కొంచెం ఎక్కువగానే పడుతున్నాయండి ఆనియన్స్, ఎందుకంటే అప్పుడే కర్రీ అనేది టేస్ట్ అనేది మంచిగా వస్తుంది. వీటిని అయితే మంచిగా గొలిచుకోవాలి. దీనిలోనే కొంచెం సాల్ట్ వేసుకోవాలి, అప్పుడు ఉల్లిగడ్డ అనేది మంచిగా ఉడికిపోతుంది తొందరగా. చూడండి, అలా మంచిగా వేయించుకోవాలి ఉల్లిగడ్డల్ని. మీరు కావాలంటే ఒక బగారాకు కూడా వేసుకోవచ్చు, స్మెల్ అనేది బాగా రావడం కోసం. నేనైతే నార్మల్గానే చేస్తున్నాను. ఇందులో కొంచెం అల్లం వెల్లిగడ్డ వేసుకొని అందులోనే కొంచెం పసుపు వేసుకొని మంచిగా వేయించుకోండి. ఇందులో కొంచెం వేగిన తర్వాత టమాటో ముక్కలు కూడా వేసుకోండి, కట్ చేసి పెట్టుకున్నవి. ఇందులోనే ఇది ఉడికేలోపు మనం ఫస్ట్ తీసుకున్న బ్రెయిన్ మంచిగా కడుక్కొని అలా వేసేసుకోండి. దీనిలో కూడా చిన్న చిన్న బొక్కల్లా ఉంటామండి, అవి తీసేసుకొని మంచిగా వేసుకోండి. వెంటనే కలపకండి వేసిన తర్వాత, ఎందుకంటే మొత్తం ఇచ్చుకపోతుంది. ఇది ఉడికిన తర్వాత ఈజీగా స్పూన్తో ఇలా ఇలా అంటే కట్ అయిపోతుందండి. దీనిలోనే కొంచెం కారం కూడా యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ కూడా వేసేసుకోండి. మనం బ్రెయిన్ వేసాం కదా, అది వేసిన తర్వాతనే మనకు సరిపడంత కారము, కొంచెం సాల్ట్ అనేది వేసుకోండి. మనం ముందు సాల్ట్ వేసుకున్నాను కాబట్టి ఇప్పుడు నేను వేసుకోవట్లేదు, మీరు వేసుకోకపోతే ఇప్పుడు వేసుకోండి. చూడండి, దీన్ని అయితే ఇలా మంచిగా కలుపుకోండి. ఎక్కువ కలపకండి, అడుగుకెళ్ళి కొంచెం అలా కలిపినట్టు చేయండి. చూసారా, అడుగంటిపోతుంది కాబట్టి ఇది కలుపుతూ ఉండాలి. సేమ్ మన ఎగ్ కర్రీ వండుకున్నట్టేనండి, చాలా ఈజీగా వండుకోవచ్చు. చూసారు కదా, మంచిగా ఉడికిపోయింది. దాన్ని ఇప్పుడు కావాలంటే మనకు బ్రెయిన్ కావాలంటే ఇప్పుడు చిన్న చిన్న వక్కలుగా చేసుకోవచ్చు. ఫస్ట్ మనం చిన్న చిన్నగా చేస్తే ఏంటంటే మొత్తం మనం కలిపేసరికి మొత్తం మెల్ట్ అయిపోతుంది. ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకొని కొంచెం అలా అలా కలుపుకోండి, సరిపోతుంది. ఆయిల్ అనేది కొంచెం ఎక్కువనే పోసుకోండి, టేస్ట్ అనేది మంచిగా వస్తుంది. చూసారు కదా, మనకైతే బ్రెయిన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చాలా ఈజీ ప్రాసెస్. కావాలంటే కొంచెం గరం మసాలా కూడా వేసుకోండి. చూసారు కదా, ఫైనల్గా మనకైతే కర్రీ అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి, పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.